నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. సో ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్లో మరొక టాపిక్ అయినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్. సో ప్రీవియస్ క్లాస్లో కూడా మనం సీటింగ్ అరేంజ్మెంట్ ఒకటో పేపర్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్లో రెండో పేపర్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. రైట్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సో 1 to 5 మొదటి 5 ప్రశ్నలకు డైరెక్షన్ ఇచ్చాడు. సో రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద రిలేటెడ్ క్వశ్చన్స్ కరెక్ట్లీ. A, B, C, D, E, F and G are sitting around a circular facing at the center, around a circle and facing at the center. F is between C and A. B is second to the right of A. G is not immediate neighbor of B. So E is not an immediate neighbor of A అంటుంది సార్. సో ఒక 7 సభ్యులు ఉన్నారు. వారంతా ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్నటువంటి క్రమము కండిషనల్గా ఇచ్చాడు. ఆ కండిషన్స్ ప్రకారం మనం డ్రాఫ్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ వీళ్ళందరినీ ఒక సర్క్యులర్ ఆకారంలో కూర్చోబెడితే సో 1 2 3 4 5 6 ఇలా ఒక 7 మెంబర్. ఆల్ దే ఆర్ ఫేసింగ్ టు ద సెంటర్. వాళ్ళంతా కూడా సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నారు. సో ఈ క్రింది సమాచారం జాగ్రత్తగా చదివి సంబంధిత ప్రశ్నలు జవాబు చెప్పమన్నాడు. ఆ కూర్చున్న వాళ్ళు ఎవరు సార్ అంటే ABCDF మరియు Gలు వృత్తాకార కేంద్రం వైపు ముఖం చేసి కూర్చున్నారు, ఫేసింగ్ టు ద సెంటర్. సో మనమే కాసేపు కూర్చుందాం అనుకుంటే మన లెఫ్ట్ యాంటీ క్లాక్లో ఎలా మూవ్ అవుతుందో క్లాక్ వైజ్లో కూడా పోయేటువంటి. క్లాక్ అన్నప్పుడు టాప్ టు బాటమ్ వస్తాం, బట్ ఇక్కడ మనం ఫేసింగ్ టు ద సెంటర్ అన్నప్పుడు రివర్స్లో చూడాలి. బాటమ్ దగ్గర కూర్చొని మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్కిల్ ఉంది, ఈ సర్కిల్కి నేను బాటంలో ఉండి బాటమ్ నుంచి ఇలా రైట్ టర్న్ అయితే ఈజీగా అవుతుంది, ఇది లెఫ్ట్ అయితే ఈజీగా అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. రైట్, సో దాంట్లో భాగంగా వృత్తాకార కేంద్రం వైపు ముఖం చూస్తున్నాడు. ఎఫ్ అనే వ్యక్తి సి మరియు ఏల మధ్యలో ఉన్నాడు సార్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటి సార్, ఎఫ్ అనే వ్యక్తి సి మరియు ఏల మధ్యలో కూర్చున్నాడు. అంటే ఎఫ్ అనేవాడు ఎక్కడ కూర్చోవాలి, సికి ఎఫ్కి మధ్యలో కూర్చోవాలి. మరి సిని ఫస్ట్ కూర్చోబెడితే ఎవరిని, సిని ఫస్ట్ కూర్చోబెడితే వాళ్ళ మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి అనే పర్సన్ ఉంటే ఏ అనే పర్సన్ ఇక్కడ వస్తాడు, అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు కూర్చుంటాడు, ఎఫ్ అనే పర్సన్. ఇది అజూమ్ సార్. ఒకవేళ ఈ ప్రాపర్ రాకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఎఫ్ అనే వ్యక్తి సి మరియు ఏల మధ్య ఎఫ్ అనే వ్యక్తి కూర్చున్నాడు. అలాగే బి అనే వ్యక్తి బి అనే పర్సన్, ఈ బి అనే పర్సన్ ఏకి కుడివైపున రెండో స్థానంలో. ఇప్పుడు ఏ ఇక్కడ ఉన్నాడు, కుడివైపు అవుతుంది వీనికి, ఇది రైట్ సైడ్ అవుతుంది. అలాగే ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ అవుతుంది. కుడివైపున అంటే టువర్డ్స్ అప్వర్డ్ 1 2 రెండో ప్లేస్లో ఎవడు ఉంటాడంటుండు, బి. ఎవరు ఉంటాడు సార్, బి. నెక్స్ట్ కూర్చున్నాడు జి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో బి పక్కన కూర్చోకూడదు. అంటే జి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సీట్లలో ఇక్కడ కానీ జి కూర్చోకూడదు. ఈ 2 ప్లేస్లలో జి కూర్చోకూడదు. ఆల్రెడీ ఎంతమంది వచ్చారు, 1 2 3 4 మెంబర్స్ ఉన్నాయి, 3 సీట్లు. ఆ 3 సీట్లలో బి పక్కన జి కూర్చోద్దంటే ఈ 2 పొజిషన్స్ వదిలేస్తే ఇక్కడ కూర్చునే పర్సన్ ఎవరు సార్ అంటే జి. ఓకే, ఇక మిగిలిన ఈ 2 పొజిషన్స్, ఆ 2 పొజిషన్స్ని ఎలా కూర్చోబెట్టాలి. జి అనే వ్యక్తి బి పక్కన కూర్చోలేదు, సో ఈ 2 వదిలేస్తే కూర్చోలేడు. అలాగే ఈ అనే వ్యక్తి ఏ పక్కన కూర్చోలేదు, ఈ అనేవాడు ఏ పక్కన రావద్దంటే ఇక్కడ ఈ వచ్చేస్తాడు. సో ఇందులో మిస్ అయిన పర్సన్ చూడండి సార్, ఏ ఉన్నాడు, బి ఉండు, సి ఉంది, మరి డి ఏది లేదు. కాబట్టి ఈ సీట్ ఎవరు సార్ అంటే డిది. క్లియర్. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా సర్క్యులర్గా ఫేస్ చేసి సెంటర్లో చూస్తూ కూర్చున్నారు. సో రైట్ సైడు లెఫ్ట్ సైడు అనేటువంటి అంశం పైన ఫోకస్ చేయండి. This information we have the question sir. The first question, who is the immediate left of C? ఇప్పుడు ఈ సి అనే పర్సన్కి ఇది టు ద రైట్ సైడ్, ఇది టు ద లెఫ్ట్ సైడ్.
సో క్వశ్చన్ చూడండి సార్, ఇప్పుడు మనమే సిలా కూర్చుంటే ఇది మనకు లెఫ్ట్ అవుతుంది, ఇది మనకు రైట్ అవుతుంది. సో నౌ అజ్యూమ్ యాజ్ ఎ వీఆర్ ద సి, మనం ఇక్కడ సి అనుకొని సెంటర్కి ఇలా ఫేస్ చూస్తే సో ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. మన క్వశ్చన్ హూ ఈజ్ ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి, లెఫ్ట్ ఆఫ్ సికి ఇమ్మీడియట్గా ఉన్నది ఎవరు సార్ అంటే జీ. సో జీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్ యూ గెట్ మై పాయింట్ సార్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నౌ ఏకి కుడివైపు వెంటనే కూర్చున్నది ఎవరన్నారు సార్? ఏ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు, వాడికి ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ద క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఏ. సో ఇమ్మీడియట్గా రైట్ ఆఫ్ ఏలో ఉన్నది ఎవరు? ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఏలో ఉన్న పర్సన్ ఎవరు సార్ అంటే ఇక్కడ డి. సో డి వేర్ వి హావ్ సార్ ఎట్ ఆప్షన్ 1. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి? ఎఫ్ అండ్ డిలో మధ్యలో ఉన్నవారు ఎవరు అంటాడు? నవ్ ద క్వశ్చన్, ఎఫ్ మరియు డిల మధ్యలో కూర్చున్న వ్యక్తి అన్నారు. ఎఫ్ అనే పర్సన్కి డి అనే పర్సన్కి మధ్యలో కూర్చున్న పర్సన్ ఎవరు సార్ ఇక్కడ? ఏ. సో ఆన్సర్ ఎవరు సార్ అంటే ఏ. మరి ఏ అనేది ఎక్కడ ఆప్షన్లో ఉంది? ఉందా? లేదు, కాబట్టి ఆన్సర్ నన్. ఆన్సర్ ఇన్ మాస్టర్ నన్. ఎందుకు? వీటిలో ఏది కాదు, ఎవరు లేరు. ఇక్కడ ఉన్నది పర్సన్ ఎవరు? ఏ అనే పర్సన్. ఏ అనే పర్సన్ ఆప్షన్లో లేదు కాబట్టి ఆన్సర్ నన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. సో హూ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ? ఈకి ఎడమ వైపు వెంటనే ఎవరు కూర్చున్నారు అంటుండు. ఈ అనే పర్సన్ వీడు. ఈ అనే పర్సన్ ఆడ ఉన్నాడు సార్, వాడి యొక్క ఫేస్ ఇది సెంటర్ కాబట్టి ఇది వానికి లెఫ్ట్ సైడు, ఇది వానికి రైట్ సైడ్. ఈకి ఎడమ వైపున వెంటనే కూర్చున్న పర్సన్ ఎవరు చెప్పండి సార్ ఇక్కడ? వానికి వెంటనే ఎడమ పక్కన కూర్చున్న పర్సన్ ఆన్సర్ బి. ఆన్సర్ ఇన్ మాస్టర్ బి. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ? హూ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ? జీకు కుడి వైపున వెంటనే అన్నాడు. సో జీకు కుడి వైపున, సో జీ అనే పర్సన్ వీడు, వాడికి ఇది రైటా లెఫ్టా? పైకి పోతాడు. సో ఇలా పైకి పోతున్నటువంటి క్రమము ఈ క్రమం ఏంది? సో ఇది ఎమ్మటే లెఫ్ట్ హ్యాండ్ అవపడుతుందా లేదా? ఇది లెఫ్ట్ సైడు, ఇది రైట్ సైడ్. రైట్ సార్. ఇప్పుడు హూ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ? ఇమీడియట్గా రైట్లో ఉన్న పర్సన్ ఎవడు అంటాడు సార్? సో ఇమీడియట్గా రైట్లో ఉన్న పర్సన్ ఎవరు అంటే సి. సి ఎక్కడ ఉంది సార్ అంటే ఆప్షన్ 3. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్.